అనంతపుర పుణ్యక్షేత్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కనుల పండుగ జరిగే జగదాభిరాముడి కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ నేల తన నిండైన భక్తిని చాటుకుంటోంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా లోక కళ్యాణార్థం దేశ వ్యాప్త భక్తులు సమర్పించే పవిత్ర తలంబ్రాల సేవలో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్రం తరపున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వార్లోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో పసుపు దంచే వేడుక, వడ్లు వలిచే ఆధ్యాత్మిక యజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య దివ్యమైన వాతావరణంలో ప్రారంభమైంది. లోకాభిరాముడి వివాహ మహోత్సవమే లోక కళ్యాణమని భావించిన భక్తులు రామనామ స్మరణతో మందిరాన్ని మారుమోగిస్తూ తమ చేతులతో తలంబ్రాల బియ్యాన్ని సిద్ధం చేసే అద్భుత సేవకు శ్రీకారం చుట్టారు. ఈ దివ్య మందిరం నుండే తెలంగాణలోని అన్ని జిల్లాల భక్తులకు వరి ధాన్యాన్ని పంపిణీ చేయనున్నారు. ప్రతి భక్తుడు తన గృహాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా భావించి ఎంతో నిష్ఠతో ఆ వడ్లను వలిచి సిద్ధం చేసిన ఆ భక్తి అక్షింతలను శ్రీరామనవమి నాటికి ప్రశాంతి నిలయానికి చేరవేసి సీతారాముల కళ్యాణ తలంబ్రాలుగా సమర్పిస్తారు. ఈ విశిష్ట ఆధ్యాత్మిక క్రతువులో రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఉపాధ్యక్షులు శ్రీ మందా సోమసుందరం, రాష్ట్ర మహిళా ఇన్ఛార్జి శ్రీమతి గీతాపావని, నేషనల్ కోఆర్డినేటర్ శ్రీమతి గంగా, శ్రీమతి మాధవీలత తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు జిల్లా మహిళా ఇన్ఛార్జ్ శ్రీమతి చంద్రకళ, సమితి మహిళా ఇన్ఛార్జ్ శ్రీమతి వసంతలక్ష్మి, రాష్ట్ర సేవాధన్ కోఆర్డినేటర్ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షులు నారాయణ, రాష్ట్ర కోఆర్డినేటర్లు ఆనంద్, కృష్ణప్రసాద్, కోసూరి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ ఆధ్యాత్మిక కార్యాన్ని వైభవంగా నిర్వహించారు. సాక్షాత్తు ఆ పరమాత్ముడి కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములయ్యే ఈ అపురూప అవకాశం లభించడం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు తెలిపారు. पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तारमेवं विद्वानमृत इह वृचस्सामानि जग्निरे छन्दागुंसि जग्निरे तस्मात् यजस्तन्वसे येष्यते लक्ष्मीश्च पत्नौ भगवान बाबा और तो इस संवत्सరం शिव मंदिर में जरूरता शांति हरि ओम పెట్టాలి. ఈ వస్త్రాలవన్నీ కూడా మీరు ఎవరిస్తారు మీ దగ్గర పెట్టుకోండి. ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సత్యసాయి సేవా సంస్థ తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం జరుపుకునే శ్రీరామ వేడుకలు ఈ సంవత్సరం భాగంగా ఈ నెల 27వ తారీఖు పుట్టపర్తిలో జరుగుతుంది. దాని భాగంగా పసుపు కార్యక్రమము మనకి ఇవాళ అల్వాల్లో స్టార్ట్ చేస్తున్నాము. అందరూ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి అన్ని జిల్లాలకి 30 జిల్లాల నుంచి మహిళలు జెంట్స్ అందరూ వచ్చి ఈ పసుపు దంచ కార్యక్రమంలో పెట్టి ఇక్కడ నుంచి పట్టు వస్త్రాలు, తలంబరాలు అన్నీ మనము 26వ తారీఖు తీసుకెళ్ళి స్వామివారి సమర్పించి కళ్యాణంలో సమర్పిస్తాం. జై సాయి. బాలపద్మ చంద్రగౌడ ఈ కళ్యాణ మహోత్సవం
తెలంగాణ వాళ్ళకి కేటాయించిన ఫెస్టివల్. ఈ సందర్భంగా ఇక్కడ రాష్ట్రం తరఫున పసుపు కొట్టు కార్యక్రమం, కోటి తలంబ్రాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక్కొక్క చోట చేసి ఇవన్నీ తీసుకొని 26వ తారీఖు పుట్టపర్తికి వస్తారు. అక్కడ అన్ని తలంబ్రాలు కలిపి 27వ తారీఖు ఘనంగా వైభవంగా స్వామివారికి 108 ప్రసాదాలతో కళ్యాణం బంగారు స్వామి అయిన పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఒకే సమయాన్ని నిర్వహించడం మా అందరి అనుగ్రహం స్వామి ప్రసాదిస్తున్నారు అని చెప్పి భావిస్తూ ఈ నెల 27వ తారీఖున పొద్దున్న పుట్టపర్తి అయిన ప్రశాంతి నిలయంలో స్వామి మా అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు సమర్పించుకుంటూ జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు మాకు ఒక బంగారమైన అవకాశం బంగారు స్వామి మాకు ఇవ్వడం. శ్రీ సీతారాముల కళ్యాణం పుట్టపర్తిలో స్వామి నడియాడిన ప్రదేశంలో మా తెలంగాణకి ఇచ్చిన భగవంతుడికి మా తెలంగాణ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు అంకురార్పణగా స్వామివారి తలంబ్రాలు, స్వామివారి యొక్క పసుపు దంచుడు కార్యక్రమం, స్వామివారికి పట్టు వస్త్రాలు, వివిధ రకాల స్వామివారి పూజాల తలంబ్రాల దగ్గర నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో మహిళామణులంతా వారి యొక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా చేసుకున్న తర్వాత అందరూ 27 ఉదయానికి స్వామివారి దగ్గర కుల్బంఖాన్లో తెలంగాణ రాష్ట్రంలోని అందరూ స్వామివారి కళ్యాణంలో పాల్గొనే అవకాశాన్ని ఆ బంగారు స్వామి మాకు ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్రం తరఫున స్వామివారికి కృతజ్ఞత తెలియజేస్తూ జై సాయిరామ్. స్వామి పాదపద్మలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్ అండి. తెలంగాణ రాష్ట్రానికి స్వామి ఒక మహత్తర అవకాశం ఇచ్చారు. శ్రీ సీతారాముల కళ్యాణం ప్రశాంతి నిలయంలో జరుపుకోవడానికి మాకు 27వ తారీఖు ప్రశాంతి నిలయంలో సీతారాముల కళ్యాణం జరుపుకుంటున్నాము. స్వామి ఇచ్చిన ఈ అవకాశం మహద్భాగ్యంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ ఇవాళ ఈరోజు అంకురార్పణగా పసుపు దంచుట, తలంబ్రాలు తయారు చేసుకుంటా, గోటుతో తలంబ్రాలు చేయటం, పసుపు దంచుట కార్యక్రమానికి ఇవాళ అంకురార్పణ చేసుకుంటున్నాము. ఇది మహిళా విభాగ సభ్యులందరం రాష్ట్రమంతా ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రం తరఫున ఇక్కడ అల్వాల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. తర్వాత అందరం కలిసి ఇవాళ స్వామికి ప్రశాంత నిలయంలో 27వ తారీఖున సమర్పించేవన్నీ ఇవాళ ఈరోజు ఇక్కడ పూజ చేసి స్వామికి తీసుకెళ్తాము. సో ఆ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాము. సాయిరామ్.